ప్రియులారా, తిమోతికి అపోస్తుడైన పౌలు రాసిన మొదటి పత్రిక మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో 1వ అధ్యాయము మరి మొదటి 2 వచనాలు మనం చదువుకున్నాం. ఈ ప్రారంభము లేక ఇంట్రడక్షన్. తిమోతి పత్రిక రాసిన వారు తిమోతికి ఎవరు రాశారు అంటే పైనే దాని మీద రాయబడిన అపోస్తుడైన పౌలు అని రాయబడింది. అయితే ప్రియులారా, తిమోతి ఒక యవనస్తుడు. ఆయన దాదాపుగా 16 సంవత్సరాల ఒక యవనస్తుడు. ఇలాంటి యవనస్తుడిని సేవలో ప్రోత్సహించుట కొరకు క్రీస్తు ప్రభువుని నమ్మని తిమోతి గలతీ జిల్లాలో లుస్త్ర అనేటువంటి ప్రాంతములో సేవ జరిగిస్తూ ఉన్నట్టుగా ఆ ప్రాంతంలోకి సువార్త ప్రకటిస్తున్నప్పుడు పౌలు మొదటి దండయాత్రలో సువార్త పరిచర్యలో భాగంగా పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ 2 భార్యాభర్తలు అలాగే వారి అమ్మమ్మ గారు అనగా అవ్వగారు అనగా తిమోతి తల్లి, తిమోతి తండ్రి, తిమోతి అవ్వ, వీరు 4 ఉంటున్నటువంటి ఒక కుటుంబాన్ని వీరు దర్శించారు. వీళ్ళారా, మరి తల్లి ఒక యూదురాలు, యునీకే అని మనం చూస్తున్నాం. ఇంగ్లీష్లో యూనిస్ అంటారు. అలాగే లోయి, ఇంగ్లీష్లో లోయిస్ అంటారు. యూనిస్ అండ్ లోయిస్ ఇద్దరు కూడా మరి అమ్మమ్మ లేకపోతే అవ్వ, వీరిద్దరూ వారితో పాటు మరి తండ్రి గ్రీసు దేశస్థుడు అనగా తిమోతి తండ్రి ఒక అన్యుడు యూదురాలిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కారణాన్ని బట్టి వీరు లుస్త్రలో కాపురం ఉంటున్నారు. కాబట్టి లుస్త్రలో కాపురం ఉంటున్నప్పుడు అక్కడ ఉన్నవారు వీరిని గమనిస్తూ ఉన్నారు. అయితే పౌలు సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్తలో భాగంగా ఈ కుటుంబంలో వారు రక్షింపబడ్డారు. అనగా అంతకుముందే వీరు యూదులు కాబట్టి వారు ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవారు. ధర్మశాస్త్రములందలి లేఖనాలు బాగా ఎరిగినవారు. మరి ఈ లోయి కానీ యునికే కానీ ఇద్దరు కూడా ధర్మశాస్త్రము బాగా తెలిసినవారు. కాబట్టి తిమోతి బాలుడుగా ఉన్నప్పుడు ఆ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి విషయాలు తిమోతికి నేర్పిస్తూ ఉన్నారు. తిమోతి చక్కగా నేర్చుకుంటున్నాడు. ధర్మశాస్త్రములో ఉన్న విషయాలన్నీ బాల్యము నుండే ఎరిగినవాడు అని 2వ తిమోతి పత్రికలో మనం చూస్తాం. అయితే ప్రియులారా, మరి ధర్మశాస్త్రము తెలిసిన దేవుని గురించి తెలుసుకోకపోతే ఉపయోగం లేదు. కాబట్టి పౌలు మొదటి సువార్త యాత్రలో భాగంగా అనగా క్రీస్తు శకము 46వ సంవత్సరంలో సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా ఆ సువార్తలో భాగంగా ఈ కుటుంబం రక్షించబడింది. అయితే మరలా ఒక 6 సంవత్సరాలకి వారిని పోయి దర్శించాడు. అనగా లుస్త్ర అనే ఒక పట్టణాన్ని దర్శించాడు. పిల్లరా, ఆ గలతీ జిల్లాలో ఉన్నటువంటి ఆ పట్టణం లుస్త్ర అనే పట్టణములో మరి సువార్త ప్రకటిస్తున్న భాగములో వీరు రక్షించబడ్డారు. రక్షింపబడిన 6 సంవత్సరాలకి మరలా పౌలు వెళ్ళి వారిని దర్శించాడు. ఆ గృహాన్ని దర్శించాడు, ఆ ఇంటిని దర్శించాడు, ఆ పట్టణాన్ని దర్శించాడు. దర్శించినప్పుడు అప్పటికే పౌలు తిమోతి మారు మనసు పొందినటువంటి వాడుగా, రక్షణ అనుభవం పొందినవాడుగా, దేవుని అందలి విశ్వాసం ఉంచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ తిమోతి విశ్వసించినటువంటి ఈ తిమోతి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుని పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. ప్రియులారా, ధర్మశాస్త్రము పట్ల ఆసక్తి కాదు కానీ దేవుని పట్ల ఆసక్తి పెంచుకున్నాడు.
క్రీస్తు ప్రభువు పట్ల ఆసక్తి పెంచుకొని ఆయన పరిచర్య చేయటానికి ఇష్టపడ్డాడు. అందును బట్టి మరి లుస్త్రలోను ఈకొనియలోను మంచి పేరు సంపాదించుకున్నాడు. అనగా మరి పౌలు తిరిగి వచ్చేపాటికి 6 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు కాబట్టి ఆ 6 సంవత్సరాలు సమయములో ఈ మధ్యకాలములో మరి ఈ తిమోతి సహోదరుల వలన అన్నాడు కదా. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఆ మాటలు మనకు కనపడతాయి. లుస్త్రలోను ఈకొనియలోను సహోదరుల వలన మంచి పేరు సంపాదించుకున్నాడు, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ప్రియులారా, ఈ రీతిగా తిమోతిని గురించి మరి పౌలు రాస్తున్నాడు. ప్రియులారా, అనగా తిమోతి యొక్క రక్షణ అనుభవం, తిమోతి యొక్క సేవ, సువార్త, పరిచర్య మరి ఇలాగూ సహకారిగా పౌలుకు ఉన్నట్లుగా మనం చూస్తాం. పౌలు రాసినటువంటి పత్రికలలో మొట్టమొదటి పత్రికలు అని మనం జ్ఞాపకం చేసుకునేటువంటి పత్రిక మొదటి తెస్సలోనిక పత్రిక, 2వ తెస్సలోనిక పత్రిక. పౌలు ఈ 2 పత్రికలు మొట్టమొదట రచించాడు పౌలు రాసిన పత్రికల్లో. ఆ తరువాత ఆఖరిగా మొదటి తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక, తీతు పత్రిక, ఈ 3 పత్రికలను కాపరి పత్రికలు అంటారు. ఈ 3 పత్రికల్ని కాపరి పత్రికలు అని పిలుస్తారు. ప్రియులారా, పాస్టోరల్ అపోస్టల్స్ అని పిలుస్తారు. అలాంటి కాపరి పత్రికలు అనగా మొదటి తిమోతి పత్రిక మరి కాపరి పత్రిక. మరి సంఘము ఎలా ఉండాలి, సంఘములో ఉన్న కాపరి ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, పరిచారకులు ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, వృద్ధులను ఎలా గౌరవించాలి, విధవరాణులను ఎలా చూసుకోవాలి, అనేకమైన సంగతులను జ్ఞాపకం చేస్తూ వ్రాయబడిన పత్రికే మొదటి తిమోతి పత్రిక అని మనం చూస్తాం. ప్రియులారా, మరి 2వ తిమోతి పత్రిక కూడా కాపరి పత్రికగా చేర్చబడినది, కానీ ఇట్ ఈజ్ ఎ పర్సనల్ ఎపిస్టల్. అంటే అనగా ఇది వ్యక్తిగతంగా రాసిన పత్రికగా మనం కనపడుతుంది. ప్రియులారా, అలాగే తీతు పత్రిక కూడా వ్యక్తిగతంగా రాసిన, అందులో సంఘాన్ని గురించినటువంటి అంశాలు, పెద్దలు, పరిచారకులనే మాటలు కూడా మనకు కనపడతాయి. కాబట్టి ఈ 3 పత్రికలను కలిపి కాపరి పత్రికలు అని మనం పిలవచ్చు, కాపరి పత్రికలు అని పిలుస్తారు. అయితే ప్రియులారా, అపోస్తుడైన పౌలు మరి తిమోతి రక్షింపబడిన తరువాత తిమోతి మరి ఎఫెసు సంఘములో కాపరిగా ఉన్నాడు, ఎఫెసు సంఘానికి కాపరిగా ఉన్నాడు. మరి పౌలు యెరూషలేముకు వెళ్ళాడు. యెరూషలేములో మరి మనందరికీ తెలుసు, అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయంలో మరి అన్యజనులను దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళాడని చెప్పి ఒక నేరం అతని మీద మోపబడి, అతడు ఆ నేరము మోపబడిన తర్వాత మరలా అతడు కోర్టుకు కూడా తీసుకొని వెళ్ళబడ్డాడు. అతడు శిక్ష వేయటానికి రోమాకు తీసుకొని వెళ్ళారు. అలాగా రోమాలో చెరసాలలో వేయబడ్డాడు. తర్వాత విడిపించబడ్డాడు. ప్రియులారా, విడిపించబడిన తర్వాత అపోస్తుడైన పౌలు మాసిదోనియాకు వెళ్ళాలని మరి ఒక దర్శనం ద్వారా కనుగొని దర్శనం ద్వారా మాసిదోనియాకు అనగా యూరప్ ఖండానికి వెళ్ళాలని ప్రయాణమై వెళ్ళాడు. అంటే ప్రియులారా, మరి ఈ తిమోతి మాత్రం ఎఫెసులోనే నిలబడ్డాడు, కానీ మరి పౌలు మాత్రం మాసిదోనియాకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే వీరిరువురు కూడా కలిసి పనిచేసినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, వీరిద్దరిని జత పనివారు అని మనం పిలవచ్చు. నిజముగా మరి పౌలు తన యొక్క సేవ ప్రారంభములో మరి ఎన్నో గొప్ప కార్యాలు మరి తిమోతి పట్ల, తిమోతిని ప్రేమించి తిమోతిని సేవకు రావాలని ప్రోత్సహించినవాడు. నువ్వు ఎప్పుడు ప్రోత్సహించాడు అని మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయములో అతడు లుస్త్రలోను ఈకొనియలోను వారి వలన మంచి సాక్ష్యం పొందాడు అనే మాట ఎప్పుడైతే విన్నాడో, ఆ సాక్ష్యము పొందిన తరువాత 3వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఇదిగో తిమోతిని పౌలు వెంటబెట్టుకొని వెళుతున్నాడు, అనగా సేవకు రమ్మని పిలిచాడు. అనగా యవన వయసులోనే తిమోతిని సేవకు పిలిచినప్పుడు
సేవకు ఆకర్షించబడి అతడు వచ్చాడు ప్రియులారా. అయితే ఎప్పుడు సేవకు ఆహ్వానించబడ్డాడు అని మనం చూస్తే అక్కడ మనకు తేటగా కనపడుతున్న మాట ఏమిటంటే, సాక్ష్యము పొందిన తర్వాత మాత్రమే ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? సేవకు తీసుకుని వెళ్ళాడు. లుస్త్రలోను ఈకోనియలోను సహోదరుల వలన ఏం పొందాడు? మంచి సాక్ష్యం పొందాడు. ఎప్పుడైతే అలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడో ఆ సాక్ష్యాన్ని బట్టే పౌలు మనసులో ఒక ఉద్దేశం కలిగింది. ఈ సహోదరుడు మంచి సాక్ష్యాన్ని పొంది ఉన్నాడు కాబట్టి ఇతడు సేవలో నాకు ప్రయోజనకరమైన వాడుగా ఉంటాడు, ఇతడు సేవలో నాకు సహకారిగా ఉంటాడనే ఉద్దేశంతోటి మరి తిమోతిని సేవ పిలుపు, నువ్వు నాతో పాటు రా, నాతో పాటు సేవ చెయ్యి, నాతో పాటు రమ్మని అతన్ని తీసుకుని వెళ్ళి యెరూషలేముకు తీసుకుని వెళ్ళి అలాగా అన్ని ప్రాంతాల్లో తిప్పి సువార్తను ప్రకటించడానికి తిమోతిని వాడుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ప్రియులారా, మనం ఈ దినాల్లో వాక్యము చెప్పే సామర్థ్యం మనకుంది, ప్రార్థన చేసే సామర్థ్యం మనకుంది, ఉపవాసం ఉండే సామర్థ్యం మనకుంది, పరిచర్య చేసే సామర్థ్యం మనకుంది, సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేకమైన కార్యక్రమాలు చేసే సామర్థ్యం మనకుంది, ఖర్చు పెట్టే సామర్థ్యం మనకుంది. అనేక రకాల సామర్థ్యాలు ఉన్న వాక్యము బాగా బోధించగలడు అనేటువంటి పేరు ఉన్న, ప్రార్థనా పరుడు అనే పేరు మనకున్న, మంచిగా ఆరాధనలో స్తుతులు చెల్లిస్తాడు అనే పేరు మనకున్న, ఇవన్నిటికంటే ముఖ్యమైనది సాక్ష్యం. అవునా కాదా చెప్పండి? అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి? సాక్ష్యం. సాక్ష్యము లేకుండా నీవెంత పరిచర్య చేసినా అది జీరో. సాక్ష్యము లేని సేవ అది సున్నా, సాక్ష్యము లేని ప్రార్థన అది సున్నా, సాక్ష్యము లేని వాక్య పరిచర్య అది సున్నా. అంటే మనము కావలసింది సాక్ష్యమే. అయితే ప్రియులారా, మొట్టమొదటగా పౌలు తిమోతి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడు పౌలు అంటే, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో తిమోతిని గురించి ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. చూడండి, అక్కడ తిమోతిని గురించి ఏమంటున్నాడు? విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతి అన్నాడు. ఏ ట్రూ సన్ ఇన్ ద ఫెయిత్, ఏ ట్రూ సన్ ఇన్ ఫెయిత్ అన్నాడండి. విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడు అని మాట్లాడుతున్నాడండి. అంటే నిజంగా కొంతమంది ఎలాగో చెప్పుకుంటూ ఉంటారంటే, మరి ఎవరైనా సువార్త ప్రకటించినప్పుడు సువార్తను విని నమ్మినటువంటి వారు, ఇదిగో ఆ వ్యక్తి నా వలన రక్షణ పొందాడు అని చెప్పుకోవటానికి ఆ కూర్చున్నటువంటి వ్యక్తి లేకపోతే విన్న వ్యక్తి లేకపోతే రక్షణ పొందిన వ్యక్తి ఏమని చెప్తాడంటే, ఈయన నా ఆత్మీయ తండ్రి అని చెప్తాడు. అంతే కదా? ఎందుకంటే అతడు నన్ను రక్షణలోకి నడిపించాడు కాబట్టి అతడు నా ఆత్మీయ తండ్రిగా పిలువబడుతున్నాడు అన్నట్టు. అట్లాగే ఇప్పుడు పౌలు తిమోతిని గురించి ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నా కుమారుడు అని చెప్తూ అక్కడ ఒక మాట ఉపయోగించాడు, నా నిజమైన కుమారుడుగు తిమోతి, విశ్వాసములో అన్నాడు. విశ్వసించినవాడు, క్రీస్తు ప్రభువును విశ్వసించినవాడు, నేను సువార్త ప్రకటిస్తుంటుండగా క్రీస్తు ప్రభువును విశ్వసించినవాడు అనగా తన కుమారుడుగా చెప్తున్నాడు. ఎప్పుడైతే తన కుమారుడు అని చెప్పే ధైర్యం, నిజంగా పౌలు మరి భౌతిక సంబంధమైన వివాహం చేసుకోలేదు, మనందరికీ తెలుసు. నా వలె ఉండుటకు మీరు కూడా ఉండాలని ఇష్టపడుతున్నానని 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు. నా వలె ఉండుటకు అన్నాడు. పెళ్లి చేసుకున్న వారి గురించి చెప్తున్నాడు, పెళ్లి కాని వారి గురించి చెప్తున్నాడు, విధవరాండు గురించి చెప్తూ అక్కడ ఏమంటున్నాడు తెలుసా? నా వలె ఉండుటకు, ఒకవేళ మీరు మనసు నిలపలేకపోతే పెళ్లి చేసుకోండి అంటూ, మీరు ఉండాలనుకుంటే నాలాగా ఉండండి అన్నాడు. అంటే పౌలు పెళ్లి కానివాడులాగా మనకు కనపడుతున్నాడు. కానీ ఇది ఎంతవరకు నిజమో మనందరికీ తెలియదు. కానీ సాధారణంగా మరి సన్హెడ్రిన్ సభ అనేది ఒకటి ఉంటుంది. అనగా మన భారతదేశంలో సుప్రీంకోర్టు ఎలాంటిదో
అలాంటిది ఆ కోర్టు సన్హెడ్రిన్ సభ, రోమా ప్రభుత్వం, అక్కడ వారు 71 మంది కలిసి ఉండేటువంటి ఆ సభ, అందరూ దాంట్లో ఉంటారు. దాంట్లో సన్హెడ్రిన్ సభలో అపోస్తుడైన పౌలు కూడా ఒక సభ్యుడు. అయితే ప్రియులారా, మరి సభ్యుడైతే ఏమిటి అంటే, ఎవరైనా ఆ సన్హెడ్రిన్ సభలో సభ్యుడు అవ్వాలి అంటే ఖచ్చితంగా పెళ్ళైన వాడు మాత్రమే ఆ సన్హెడ్రిన్ సభలోకి వెళ్తాడు. సభ్యుడుగా ఆ మెంబర్షిప్ అప్పుడే ఉంటుంది. ఆ 71 మంది మాత్రమే ఉంటారు ఆ సభలో. యేసుక్రీస్తు ప్రభువుని కూడా మరి న్యాయస్థానంలో నిలబెట్టినప్పుడు ఆ సన్హెడ్రిన్ సభలో కూడా క్రీస్తు ప్రభు వారిని తీసుకుని వెళ్ళారు. అలాంటి సభ, సన్హెడ్రిన్ సభ, దాంట్లో 71 మందిలో సభ్యుడుగా అపోస్తుడైన పౌలు ఉన్నాడు. అంటే మరి దీనిని బట్టి పెండ్లి అయ్యిందని కొందరు, పెండ్లి కాలేదని కొందరు చెప్తా ఉంటారు. మరి ఆయన పెండ్లి గురించి మనకంతా దీర్ఘంగా ఆలోచన చేసి మనము దాని గురించి రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ పౌలు తన వ్యక్తిగత సాక్ష్యాన్ని గురించి చెప్తూ, ఇదిగో నా నిజమైన కుమారుడగు తిమోతి అన్నాడు. ప్రియులారా, నిజముగా మరి యూనికేకు, అలాగే గ్రీసు దేశస్థుడు, ఒక అన్యునికి పుట్టినటువంటి వాడు ఈ తిమోతి. అయితే ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే, నా నిజమైన కుమారుడగు తిమోతి అని మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, తిమోతి గురించి చెప్పినటువంటి సాక్ష్యం అది. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఏమని రాయబడిందో చూద్దాం. చూడండి, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు నుండి, తిమోతి 2వ పత్రిక 1వ వచనంలో ఉందా, క్రీస్తు యేసునందు జీవమును కూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడండి, ప్రియ కుమారుడగు తిమోతికి అంటున్నాడండి. అంటే అక్కడేమన్నాడు, నా నిజమైన కుమారుడు అన్నాడు. ఇక్కడేమంటున్నాడండి, మై బిలోవ్డ్ సన్ అన్నాడు. మై బిలోవ్డ్ సన్ అంటే నా ప్రియమైన కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి ఆ తండ్రి మరి పావురము వలె దిగి వచ్చినప్పుడు, అక్కడ పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చినప్పుడు ఆకాశము నుండి ఒక స్వరం వినపరిచింది, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు అని. పేతురు పత్రికలు కూడా అదే మాట రాయబడింది. పిల్లారా, నా ప్రియ కుమారుడు అనగా నేను ప్రేమించిన కుమారుడు అనే మాటను మరి తండ్రి ఎలాగో చెప్తున్నాడో అదే రీతిగా మరి ఈ తండ్రి, భౌతిక సంబంధమైన తండ్రి పౌలు తన కుమారుని గురించి అనగా మరి నా ప్రియ కుమారుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా భౌతిక సంబంధమైన తండ్రి కాదు, కానీ నేను కనిన కుమారుడు అనగా నేను సువార్త చెబితే విని రక్షింపబడ్డాడు కాబట్టి, నా ద్వారా సేవలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయనను ఏమని పిలుస్తున్నాడంటే ప్రియ కుమారుడు అనే మాటను ఉపయోగిస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ కుమారులు అనే మాట పౌలు ఒక్క తిమోతిని మాత్రమే కాదు, ఫిలోమోనును కూడా ఉపయోగించి ఫిలోమోను పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనములో ఒక మాట అన్నాడు. చూడండి, అక్కడ ఒనేసిము గురించి ఫిలోమోను పత్రికలో ఏమన్నాడు? ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో కింద రాయబడింది, నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము అన్నాడండి. అంటే బంధకములలో నేను కనిన నా కుమారుడు అంటే పౌలుతో పాటు చెరసాల్లో ఉన్నాడు. ఎవరు? ఒనేసిము. ఇద్దరు చెరసాల్లో ఉన్నప్పుడు మంచి చెట్లు అడిగాడు, ఏ ఊరయ్యా మీది, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేసావు, ఏం దొంగతనం చేసావు, ఎందుకు జైల్లో వేశారు నిన్ను, రకరకాల ప్రశ్నలు వేసి సువార్త చెప్పటం ప్రారంభించాడు. సువార్తను విన్నాడు. సువార్తను విన్న తర్వాత రక్షణ పొందాడు. ఇప్పుడు అతని ద్వారానే రక్షణ పొందాడు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, అతడు నా కుమారుడు అంటున్నాడు. అక్కడ ఏమని చెప్తున్నాడు? బంధకములలో నేను కనిన కుమారుడు అనే మాట
చెప్తున్నాడు. అక్కడే పక్క పేజీలో తీతు పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనములో చూస్తే తీతును గురించి కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, మధ్య భాగంలో ఏమంటున్నాడు, మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడకు తీతుకు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే ఇలాగా ఇద్దరు ముగ్గురు గురించి నా కుమారుడు అని చెప్పాడు. కానీ ఎక్కువగా ఎవరి గురించి చెప్పాడు చెప్పండి? తిమోతిని గురించి చెప్పాడు. నా నిజమైన కుమారుడు, నా ప్రియమైన కుమారుడు. ఆ తిమోతిని ఎక్కువగా ప్రేమించాడు. ఎందుకంటే తిమోతి కూడా పౌలుతో పాటు చెరసాల్లో ఉన్నాడు. తిమోతి కూడా పౌలుతో పాటు చెరసాల్లో ఉండి పరిచారం చేశాడు. తిమోతి ఇద్దరూ కలిసి సేవ చేశారు. ఇద్దరూ కలిసి చెరసాల్లో ఉండి తిమోతి మరి పౌలును ఒక తండ్రిగా భావించుకొని ఎంతో గొప్ప పరిచర్య చేశాడు ప్రియులారా. నిజమైన కుమారుడు, రెండవది ప్రియమైన కుమారుడు, మూడవది నమ్మకమైన కుమారుడు. ఈ మై బిలోవ్డ్ అండ్ ఫెయిత్ఫుల్ సన్ అన్నాడు. మై బిలోవ్డ్ అండ్ ఫెయిత్ఫుల్ సన్, నమ్మకమైన కుమారుడు. ప్రియులారా, తండ్రి చెబుతున్నటువంటి మాట కుమారుని గురించి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి ఇక్కడ ఎవరు? అపోస్తలుడైన పౌలు. కుమారుడు ఎవరు చెప్పండి? కుమారుడు ఎవరు? తిమోతి. ఈ ఇద్దరిని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆ పైన ఒక మాటను ఉపయోగించాడు. ఏమని? ఉపదేశకులు అన్నాడు. చూడండి, ఉపదేశకులు ఎంతమంది ఉన్నారంటండి? 10,000 మంది ఉన్నారు. కానీ తండ్రులు అంతమంది లేరు అంటున్నాడు. అంటే తండ్రులు లేరు ప్రియులారా. ఉపదేశకుడు ఎలా ఉంటాడంటే, ఒక టీచర్ ఒక క్లాస్ చెప్పాలంటే వస్తాడు, వచ్చేసి తన క్లాసు బోర్డు శుభ్రంగా తుడిచేసి చక్కగా ఒక క్లాస్ చెప్పి ఒక 40 నిమిషాలు 45 నిమిషాలు క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతాడు. వాళ్ళకి అర్థమైందా అర్థం కాలేదా అవన్నీ తర్వాత సంగతి. క్లాస్ చెప్తాడు, వెళ్ళిపోతాడు ఉపదేశకుడు. ఆ తర్వాత తండ్రి గురించి చెప్తున్నాడు. తండ్రి ఏం చేస్తాడు? తన కుమారుల గురించి ఆలోచన చేస్తాడు. తండ్రి తన బిడ్డల యొక్క అవసరాలు, తన బిడ్డలు ఎలా ఉండాలో, సేవ ఎలా చేయాలో, పరిచయం ఎలా చేయాలో సారికి తిమోతిని హెచ్చరిస్తూ ఈ పత్రికను రాశాడు ప్రియులారా. మాసిదోనియాలో ఉండి ఎఫెసులో ఉన్నటువంటి తిమోతికి ఈ పత్రికను రాశాడు. మాసిదోనియాలో ఉన్నటువంటి పౌలు ఎఫెసులో ఉన్నటువంటి తిమోతికి, ఎఫెసులో ఉన్న కాపరిగా ఉండి సంఘాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ, ఎఫెసు సంఘాన్ని, ఎఫెసులో ఉన్న సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా నీవు యవనస్తుడుగా ఉన్నావు, నువ్వు యవన కాలంలో ఉన్నావు, అయితే నువ్వు ఎలా సేవ చేయాలో తెలుసా అని ఈ ఉత్తరాన్ని రాసి పంపించాడండి ప్రియులారా. అయితే జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో తండ్రినిగా నన్ను భావించుకో అని జ్ఞాపకం చేస్తూ అక్కడ ఏమంటున్నాడండి? ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు. వారు ఎంతమంది ఉన్నా వారి యొక్క పాలన చూసుకునేవారు కాదు, అందరినీ పట్టించుకునేవారు కాదు. ఉపదేశకుడు వచ్చి ఉపదేశం చేసి వెళ్ళిపోతాడు అంతే. కానీ ఆ ఉపదేశకుడు వారి యొక్క భౌతిక సంబంధమైన స్థితిగతులు లేకపోతే ఆత్మ సంబంధమైన స్థితిగతులు ఎలా ఉన్నాయో పట్టించుకోడు. కానీ తండ్రి ఎలా ఉంటాడు? తండ్రి కుమారుని పట్ల జాలి చూపుతాడన్నాడు. కీర్తన గ్రంథంలో ఉంది కదా మాట, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా. అవును, తండ్రి యొక్క ఉద్దేశం ఏమిటంటే కుమారుని గురించి ఆలోచన చేస్తున్నాడు ఇక్కడ. అయితే ప్రియులారా, నమ్మకమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు అన్నాడు. ఇప్పుడేమన్నాడు? నిజమైన కుమారుడు అన్నాడు. 4వదిగా నా కుమారుడు అని జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు ఏమంటున్నాడండి? నా జత పనివాడు అన్న మాటను ఉపయోగిస్తున్నాడు ప్రియులారా. మై ఫెలో వర్కర్ అన్నాడు. అనగా ఇద్దరూ కలిసి ఏం చేశారు? పరిచర్య జరిగించారు. కాబట్టి
జత పనివాడైనటువంటి తిమోతి అనే మాట మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా మరి తిమోతిని వెంటబెట్టుకొని వెళ్ళేవాడు పౌలు. ఎందుకంటే పత్రికలు రాసే విషయంలో కూడా పౌలుకు సహకారిగా ఉన్నాడు తిమోతి. చెరసాల్లో ఉన్నప్పుడు సహకారిగా ఉన్నాడు, సువార్త ప్రకటనలో కూడా సహకారిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి పనిలో సహకారిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నా జత పనివాడు అనే మాటను ఉపయోగిస్తున్నాడు. పిల్లారా, తిమోతిని గురించి చెప్తున్న సాక్ష్యం మన పరిచారకుడు, అంత మాత్రమే కాదు మన సహోదరుడు, మన సహోదరుడు, జత పనివాడు. ఎంత గొప్ప సాక్ష్యం సంపాదించుకున్నాడండి. పౌలుకి పరిచర్య చేశాడు. ఆ పరిచర్య చేసే సమయంలో తెసలోనిక సంఘానికి ఉత్తరం రాస్తున్నప్పుడు ఆ ఉత్తరాలు, ఆ పత్రికలు రాసే సమయంలో సహకారిగా ఉన్నాడు. ఉత్తరాలు రాసే సమయంలో, పత్రికలు రాసే సమయంలో రోమా పత్రిక, తెసలోనిక పత్రిక, ఫిలోమోను పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఇలాగా 2 కొరింథీ పత్రిక, ఇలాగ అన్ని పత్రికలు రాసేటప్పుడు ఈ పత్రికలు రాసే సమయంలో ఆ పత్రికలు రాసేటప్పుడు పౌలు డిక్టేట్ చేస్తుంటే తిమోతి ఏం చేశాడు? రాసేవాడుగా ఉన్నాడు. ఆ రీతిగా పౌలుకు సహకారిగా, జతపనివాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే తిమోతి ఎఫెసులో సంఘములో కాపరిగా నియమించిన వాడు పౌలు తిమోతిని ఏం చేశాడు? ఎఫెసు సంఘానికి కాపరిగా నియమించాడు ప్రియులారా. అయితే ఇద్దరు కూడా వేరైపోయారు. తిమోతికి ఉన్న సాక్ష్యము ఏమిటి అంటే, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు అన్నాడు. అంటే ఈ మాట పౌలు చెప్పాడు. పౌలు చెప్పి తర్వాత ఏమన్నాడు చూడండి, నీ కన్నీళ్లను తలచుకొని అన్నాడు. అంటే తిమోతి ఎలాంటి వాడు అంటే కన్నీరు కార్చేవాడు. అంటే ఒక గొప్ప ప్రార్థనాపరుడండి తిమోతి. ఎవరు చెప్పండి? ఒక గొప్ప ప్రార్థనాపరుడు. భారంగా ప్రార్థన చేసేవాడు అంటండి. ప్రార్థన చేస్తే ఆషామాషి ప్రార్థన చేసేవాడు కాదు. అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కదా, మనుషులందరి కొరకు ఏం చేయాలన్నాడండి? మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి సుఖంగా బ్రతకాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి అని జ్ఞాపకం చేస్తున్నట్లుగా ప్రియులారా, ఇతడు ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. ప్రార్థన యందు పట్టుదల కలిగిన వాడు, ప్రార్థనలో విడువక ప్రార్థించినవాడు. అంత మాత్రమే కాదు, ఈ తిమోతి కన్నీళ్లు కార్చి ప్రార్థన అనుభవం ఉన్నది ప్రియులారా. ఒక ప్రార్థన మాత్రమేనా అంటే దేవుని లేఖనాలు కూడా. అక్కడే చూద్దాం చూడండి, తిమోతి పత్రిక 3వ అధ్యాయం, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదివితే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదవు అన్నాడు. ఎప్పటి నుంచి తెలుసుకున్నాడండి తిమోతి? పరిశుద్ధ లేఖనాలు బాల్యము నుండి ఎరిగినవాడు అనగా తిమోతి వాక్య అనుభవము కలిగినవాడు. ప్రియులారా, ఈ దినాల్లో మనము వాక్యము అనుభవంతో మనము ప్రకటించాలి. వాక్య అనుభవం లేకుండా మనం ఎంత ప్రకటించినా ఎలాంటి ప్రయోజనము ఉండదు. కాబట్టి మొట్టమొదటిగా అతడు కన్నీళ్లు కార్చే అనుభవం ఉన్నది. తన కుటుంబం కోసం మాత్రమే కాదు ప్రియులారా, ఇతరుల కొరకు, సేవకుల కొరకు, సంఘాల కొరకు, స్వార్థ పనిలో ఉన్న వారి కొరకు అతడు కన్నీరు కారుస్తున్నటువంటి అనుభవాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, వాక్య అనుభవం ఎప్పటి నుంచి ప్రియులారా? 1-2 సంవత్సరాలు వాక్యం నేర్చుకొని వచ్చి చెప్తున్న అనుభవం కాదు. ఎంత? బాల్యము నుండి లేఖనాలు చదివాడు, వాటిని అర్థం చేసుకున్నాడు. ప్రియులారా, తిమోతి అలాగ అర్థం చేసుకొని, నా కుమారుడైన తిమోతి, నేను నీకు ఉపదేశించిన సంగతులను 2వ అధ్యాయం 2వ
వచనములో చదివితే అక్కడ ఆ మాట రాయబడింది ప్రియులారా. రెండవ అక్కడ ఏమని రాయబడింది? 2వ వచనములో, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము అన్నట్లుగా ప్రియులారా, నా వలన వినిన సంగతులు అనగా పౌలు చెప్పిన సంగతులను విన్నాడు. పౌలు సంగతులు నేర్చుకున్నాడు. నేర్చుకొని ఇతరులకు బోధించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. బోధించటములో సామర్థ్యం, వాక్యములో సామర్థ్యం కలిగిన వాడుగా ఏం చేస్తున్నాడండి? వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. మనం వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, మనం ఇక్కడికి వచ్చి నిలబడుతున్నప్పుడు ఏముండాలి? మనకి సామర్థ్యం ఉండాలి. లేఖనాలను ఎరిగిన వారముగా ఉండాలి. వాక్యము ప్రకటించటానికి సామర్థ్యత కలిగిన వారముగా మనం ఉండాలి. ఏదో ఆషామాషిగా వచ్చాములే, 4 మాటలు చెప్పాములే, సేవకుడు మాకు చెప్పాడు, మేము చెప్తాములే అని అంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వు వచ్చి అలాగ చెప్పటం ద్వారా ఇతరులకు మేలు కలగకపోవటం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు. మేలు కలగాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ప్రియులారా, వాక్య అనుభవం కలిగిన వాడు ప్రార్థనా అనుభవం లేదా ప్రార్థనా పరుడు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడే 1 తిమోతి పత్రికలోనే 4వ అధ్యాయము 7వ వచనం చదివితే ఏం చేస్తున్నాడు? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో సాధకము అంటే ప్రాక్టీస్ చేస్తున్నాడు. దైవభక్తి సాధకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇంకా కింద చెప్తున్నాడు, సమయాన్ని ఎరిగినవాడు. అక్కడ అంటే ముసలమ్మ ముచ్చట్లకు సమయాన్ని కేటాయించిన వాడు కాదు. ముసలమ్మ ముచ్చట్లు వాళ్ళెట్లా వీళ్ళెట్లా అదేంది ఇదేంది ఇలాంటి సమయాన్ని వ్యర్థం పరుచుకున్నవాడు కాదు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు, దైవభక్తిని సాధకము చేసినవాడు. తిమోతి గురించి చెప్తున్న సాక్ష్యం, అతడు నమ్మకమైన వాడు, మంచి సాక్ష్యం పొందినవాడు. పిల్లరా, ఈ ఫిలిప్పీ సంఘములో కొన్ని సమస్యలు వచ్చినాయి. సమస్యలు వచ్చినప్పుడు పౌలు వెళ్ళే స్థితిలో లేడు. అయితే ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు? తిమోతిని పంపిస్తున్నాడు. ఎక్కడికి? ఫిలిప్పీ సంఘానికి పంపించి ఏమని చెప్తున్నాడండి? మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము నేను ఎవరిని పంపిస్తున్నాను? తిమోతిని. మీరు ధైర్యంగా ఉండండి, సంఘములో గలిబిలు ఉన్నాయని మీరు భయపడొద్దు అంటే తిమోతి ఎవరు? ధైర్యపరిచేవాడు. తిమోతి ఎవరు చెప్పండి? ధైర్యపరిచేవాడు. తిమోతి ఎవరు? మీ నిమిత్తం చింతించేవాడు. తిమోతి ఎవరు? సువార్త ఏమన్నాడు? సువార్త విషయములో అతడు నాతో సహకారిగా ఉన్నాడు. సువార్త వ్యాపకం నిమిత్తం సేవ చేసినవాడు. తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేశాడో అలాగే అతడు సువార్త విషయంలో నాకు కూడా నాతో పాటు సేవ చేసినవాడు. ఎంత గొప్ప సాక్ష్యం సంపాదించుకున్నాడు. అతడు ధైర్యపరిచేవాడు, అతడు నమ్మకస్తుడు. అంత మాత్రమే కాదు, తిమోతి నీ యవ్వనాన్ని బట్టి ఎవరిని తృణీకరించక అన్నట్లుగా యవనేచ్ఛల నుంచి పారిపోమన్నప్పుడు ఏం చేశాడో తెలుసా? యవనేచ్ఛల నుంచి పారిపోయిన వాడండి తిమోతి. తన మీద ఎలాంటి మచ్చ లేదు తిమోతి గురించి. తిమోతి బలహీనుడే ఆరోగ్యపరంగా. తిమోతి బలహీనుడైనా కూడా ఆరోగ్యం అంతంత మాత్రమే ఉన్నా పౌలుతో పాటు కలిసి సేవ చేశాడు. పౌలుతో పాటు కలిసి దెబ్బలు తిన్నాడు. పౌలుతో పాటు కలిసి సువార్తను ప్రకటించినవాడు. వీళ్ళారా, ఇలాంటి గొప్ప సాక్ష్యం పొందాడు. తిమోతి పౌలును అనుసరించినవాడు. అంటే యవనేచ్ఛల నుంచి మాత్రం పారిపోయాడు, కానీ దేన్ని వెంబడించాడు? పౌలుని వెంబడించాడు. పౌలు యొక్క జీవితాన్ని, పౌలు యొక్క మాదిరిని వెంబడించాడు. పౌలులో ఉన్న లక్షణాలు, గుణలక్షణాలను అనుసరించాడు. పౌలులో ఏమేమి ఉన్నాయి చూడండి. నా బోధ అన్నాడు. మొట్టమొదటిగా పౌలు యొక్క బోధన అనుసరించాడు. రెండవదిగా ప్రవర్తనను అనుసరించాడు. పౌలు యొక్క ప్రవర్తన ఎలా ఉందో అలాగే యవనస్తుడు ఆ తండ్రిని చూసి ప్రవర్తనను అనుసరించాడు. తర్వాత
ఉపదేశమును, ఉద్దేశమును అన్నాడు కదా. పౌలు యొక్క ఉద్దేశాలు ఏమున్నాయో అలాంటి ఉద్దేశాలు అనుసరించాడు. తర్వాత విశ్వాసమును, పౌలు యొక్క విశ్వాసం అనుసరించాడు. తర్వాత దీర్ఘశాంతము, ప్రేమ, తర్వాత ఓర్పు. వీటన్నిటినీ అన్నీ కూడా నా విశ్వాసము, నా దీర్ఘశాంతము, నా ప్రేమ, నా ఓర్పు, నా ఉద్దేశము, నా ప్రవర్తన, నా బోధ అన్నీ నేనేం చేశానో అవి కూడా నువ్వు అనుసరించావు. చూసారా, అనుసరించావు అంటూ ఇంకేమన్నాడు, అంత్యొకయలను ఈకొనియను లుస్త్రాను పట్టణమును నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవలను తెలుసుకున్న వాడవై నన్ను ఏం చేశావు, వీటన్నిటినీ వెంబడించితివి అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే తిమోతి ఎవరిని అనుసరించాడు? పౌలును అనుసరించాడు. అయితే పౌలు చెప్తున్న సాక్ష్యం ఏమిటి? నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే ఒక సాక్ష్యం చూపించాడు పౌలు, ఆ సాక్ష్యాన్ని వెంబడించాడు తిమోతి. తిమోతి యొక్క లక్షణం ఏమిటంటే తృణీకరించిన వాడు కాదు, తండ్రి మాటను జవదాటిన వాడు కాదు. తండ్రికి కుమారుడు ఎలాగో పరిచర్య చేశాడో అలాగే పరిచర్య చేశాడు. సేవలోను, చెరసాల్లోను, సువార్త పరిచర్యలోను, బోధలోను, ఉపదేశములోను, ఉద్దేశములోను, ప్రేమలోను, దీర్ఘశాంతములో అన్నిటిలో ఎవరిని అనుసరించాడు? పౌలునే అనుసరించాడు ప్రియులారా. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఇలాంటి మాదిరిని మనకు ఉంచిపోయాడు. క్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయాను అన్నాడు. ఇవన్నీ మనం అనుసరించవలసిన వారమే. తండ్రి ఉపదేశం, తండ్రి ఉద్దేశాలు మనం అనుసరించాలి. తండ్రి యొక్క ప్రేమ, ఆయన ఎలాగో ప్రేమించాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ఏమన్నాడు, ప్రేమించుకోండి అన్నాడు. ఆయన చూపిన దీర్ఘశాంతము, కొడుతున్నా కూడా ఓర్చుకున్నాడు. బంట్రౌతుల్లో ఒకడు కొడుతున్నా ఓర్చుకున్నాడు. ప్రధాన యాజకుడు దూషిస్తున్నా ఓర్చుకున్నాడు. పక్కనున్న దొంగలు దూషిస్తున్నా ఓర్చుకున్నాడు. లాంగ్ సఫరింగ్ అంటారు, దీర్ఘశాంతము. ఓర్చుకోవటం నేర్చుకుంటే చాలు. మనము ప్రియులారా అనేక సార్లు మనం ఓర్చుకోలేకపోతున్నాం. చిన్న మాటను కూడా మనం ఓర్చుకోలేకపోతున్నాం. ప్రియులారా నా దీర్ఘశాంతము అన్నాడు. అయితే పౌలు అంత దీర్ఘశాంతం కలిగిన వాడైతే పౌలు కంటే గొప్పవాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. పౌలు కంటే ప్రేమ కలిగిన వాడు పౌలు ఆసియా ఖండములోను యూరప్ ఖండంలో మాత్రమే సువార్త ప్రకటించాడు. కానీ దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఎందుకని? ప్రేమించి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను అన్నట్టుగా ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీర్ఘశాంతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఓర్పును జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసము, ఉద్దేశము జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. కాబట్టి ప్రియులారా మరి తిమోతి మెట్టుకు పౌలు నుంచి మంచి సాక్ష్యము పొందాడు.